హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకోబోతుంది లెటర్ రైటింగ్ కోసం. చాలామందికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, కాకపోతే లెటర్ రాయటంలో కొంచెం తడబడుతూ ఉంటారు. ఎందుకంటే లెటర్ రాయటంలో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో లీవ్ లెటర్ రాయాలన్నా, ఆఫీస్లో బాస్కి ఏదైనా లెటర్ రాయాలన్నా, బ్యాంక్లో పర్టికులర్గా ఏదైనా లెటర్ రాయాలన్నా సరే మనం తడబడుతూ ఉంటాం. వాటిలో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి లెటర్ రైటింగ్లో. ఆ రూల్స్ అనేవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటి ద్వారా మనం లెటర్స్ అనేవి చాలా సింపుల్గా రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో లీవ్ లెటర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, అక్కడ రిసీవర్ అడ్రస్ అండ్ సెండర్ అడ్రస్, సబ్జెక్ట్ అండ్ బాడీ ఆఫ్ ద లెటర్, ఇంకా చాలా పార్ట్స్ అనేవి వీటిలో ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా లెటర్ రైటింగ్లో 7 రూల్స్ అనేవి ఉంటాయి, 7 పార్ట్స్ అన్నమాట. వీటిని మనం క్లియర్గా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా సెండర్ అడ్రస్ అండ్ డేట్. ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అండ్ డేట్ ఉండాలి. మనం కాలేజీలో ప్రిన్సిపాల్కి కానీ బాస్కి కానీ రాస్తుంటే ఇది అవసరం లేదు. మనం క్లియర్గా డేట్ అండ్ ప్లేస్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రిసీవర్ అడ్రస్. మనం ఎవరికైతే లెటర్ అనేది రాస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది మనం క్లియర్గా రాయాలి. కాలేజీలో అయితే ప్రిన్సిపల్, మన ఆఫీస్లో అయితే బాస్కు, లేదా బ్యాంక్లో అయితే టు ద మేనేజర్ అని చెప్పేసి వాళ్ళ అడ్రస్ అనేది రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్. అసలు లెటర్ అనేది ఏ పర్పస్ మీద మనం రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటరా, లేదా రిక్వెస్టింగ్ లెటరా, లేదా ఏటీఎం కోసం అప్లై చేస్తున్నామా, లేదా సాలరీ హైక్ కోసం రాస్తున్నామా అని చెప్పేసి సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్ అనేది మెయిన్ హెడ్డింగ్ అనేది పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి శాల్యుటేషన్. శాల్యుటేషన్ అంటే నథింగ్ బట్ డియర్ సార్, డియర్ మ్యామ్ అని రాస్తాం కదా, దానిని శాల్యుటేషన్ అంటారు. గ్రీటింగ్స్ చెప్తాం కదా దానిని. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్. ఇది ఇంపార్టెంట్. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మనం ఏం రాస్తున్నాం. సో ఇది ముఖ్యంగా 3 భాగాలుగా ఉంటుంది. ఆ 3 భాగాలు ఏంటంటే ఇంట్రడక్షన్, అంటే దాంట్లో మన కోసం మనం అనేది చెప్పుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్, దేనికోసం అయితే నువ్వు లెటర్ రాస్తున్నావు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి కంక్లూజన్, లాస్ట్ వచ్చేసి దేనికోసం అయితే రాసావు దాన్ని రిక్వెస్టింగ్ మేనర్లో మనం కంక్లూడ్ చేస్తాం అన్నమాట. తర్వాత 6th వన్ వచ్చేసి క్లోజ్ ద లెటర్. క్లోజ్ ద లెటర్ అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్ సిన్సియర్లీ అని చెప్పేసి అంటాం కదా, అది క్లోజ్ ద లెటర్ అనమాట. ఇంకా లాస్ట్ వన్ 7th వచ్చేసి మీ యొక్క పేరు అండ్ సిగ్నేచర్ అనేది రాయాలి. ఈ 7 రూల్స్ అనేవి మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి లెటర్ రాస్తున్నప్పుడు. ఇవి చాలా ఇంపార్టెంట్. అవేంటి ఇప్పుడు చూద్దాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లీవ్ లెటర్. దీంట్లో నేను చెప్పిన విధంగా 7 రూల్స్ అనేవి ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి, సిద్ధు ఆర్ గాంధీనగర్ రాజమండ్రి అని ఉంది కదా, అది సెండర్ అడ్రస్ అండ్ డేట్ ఉంది, ప్లస్ కింద ప్లేస్ కూడా ఉంది రాజమండ్రి అని. దెన్ ఇక్కడ చూడండి 2 ఎవరికి రాస్తున్నాం, రిసీవర్ అడ్రస్ టు ద ప్రిన్సిపల్, కేబీఆర్ కాలేజ్ రాజమండ్రి. ఇది సెకండ్ పార్ట్ మాట. దెన్ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ, అప్లికేషన్ ఫర్ లీవ్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి శాల్యుటేషన్ అని చెప్పాను 4th వన్. చూడండి డియర్ సార్ అని రాసాం. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఇక్కడ చూడండి మొత్తం మ్యాటర్ వచ్చింది కదా, ఇదంతా బాడీ ఆఫ్ ద లెటర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ ద లెటర్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్ సిన్సియర్లీ అని చెప్పేసి మనం రాస్తాం. లాస్ట్ వన్ వచ్చేసి నేమ్ అండ్ సిగ్నేచర్. ఇది ఒక ఎగ్జాంపుల్. సింగిల్గా వీటి యొక్క భాగాలు అనేది మనం చూద్దాం, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం చెప్పిన విధంగా మనం ఏం చెప్పాం, సెండర్ అడ్రస్ అంటే నేను పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సిద్ధు అనుకోండి, నేను పంపిస్తున్నాను. సో అక్కడ చూడండి సిద్ధు ఆర్ అని చెప్పేసి ప్లస్ నా అడ్రస్ గాంధీనగర్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్, డేట్ అండ్ ప్లేస్ కూడా మనం రాయటం జరిగింది. వీలైతే మీరు పిన్ కోడ్ కూడా అక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా పేరు రాసిన తర్వాత కామా అనేది పెట్టాలి. నెక్స్ట్ మన అడ్రస్ రాసిన తర్వాత ప్రతి దానికి కామా పెట్టుకుని లాస్ట్లో ఎక్కడైతే మనం ఎండ్ చేస్తున్నామో అక్కడ డెఫినెట్గా ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఇక్కడ చూడండి గాంధీనగర్ తర్వాత కామా ఉంది, రాజమండ్రి తర్వాత కామా ఉంది, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది, అంటే అక్కడితో అడ్రస్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ మెన్షన్ చేశాను చూడండి, ఈరోజు డేట్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి దగ్గర ఫుల్ స్టాప్ అనేది పెట్టాను. ఇవి చాలా ఇంపార్టెంట్. సో లెటర్ రైటింగ్లో ఈ పంక్చువేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి రిసీవర్ అడ్రస్. మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క రిసీవర్ అడ్రస్ అనేది మనం ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రిన్సిపల్కి రాస్తున్నాను. ఇక్కడ చూడండి రిసీవర్ అడ్రస్ అనేది సేమ్ ఈ మేనర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్ధు గాంధీనగర్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రాసిన తర్వాత దాని కింద నుంచి ఒక లైన్ చూసుకుంటే దాని కింద రోలో సేమ్ దానికి ఈక్వల్గా రాయకూడదు, దాని కింద రోలో రాయాలి. దాని కింద రోలో టూ అడ్రస్లు అనేది రాయాలి, ఎవరికి మనం రాస్తున్నాం అని చెప్పేసి. 2 అని రాసి ద ప్రిన్సిపల్,
కేబీఆర్ కాలేజ్ రాజమండ్రి. ఇక్కడ చూడండి 2 తర్వాత కామా ఉంది, ప్రిన్సిపల్ తర్వాత కామా ఉంది, కేబీఆర్ కాలేజ్ తర్వాత కామా ఉంది, రాజమండ్రి ఇక్కడతో ఎండ్ అయింది. సో రాజమండ్రి దగ్గర అనేది ఫుల్ స్టాప్ పెట్టాలి. సో మనం ఏదైతే సెండర్ అడ్రస్ రాసామో ఆ సెండర్ అడ్రస్ డౌన్లో రిసీవర్ అడ్రస్ అనేది మనం రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ అనేది మనం చూద్దాం. థర్డ్ పార్ట్ ఏం చెప్పాను నేను, సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏముంది, అప్లికేషన్ ఫర్ లీవ్. ఎందుకు లీవ్ లెటర్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ఫర్ లీవ్. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజైన్ లెటర్ అయితే రిజిగ్నేషన్ అని చెప్పేసి, ఏటీఎం కోసం అప్లై చేస్తే ఏటీఎంకి అని చెప్పేసి, శాలరీ హైక్ కోసం అయితే శాలరీ హైకింగ్ కోసం అని చెప్పేసి మనం అక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. దెన్ వచ్చేసి శాల్యుటేషన్. శాల్యుటేషన్ అంటే డియర్ సార్. మనం ఎప్పుడైనా సరే రెస్పెక్టెడ్ అనేది అంత కరెక్ట్ కాదు, మ్యాక్సిమం డియర్ అనేది ఉపయోగించింది. డియర్ అంటే గౌరవనీయమైన అని వస్తుంది. ఒకే పదానికి ఇంగ్లీష్లో చాలా వేరు అర్థాలు ఉంటాయి. డియర్ అంటే మన ప్రియమైన, ప్రియాతమైన అని చెప్పేసి కాకుండా డియర్ అంటే రెస్పెక్టెడ్ అనే వస్తుంది. సో డియర్ సార్ అని ఉపయోగించింది, ఇది మోర్ అఫీషియల్గా ఉంటుంది. సో సేమ్ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ కింద డియర్ సార్ అనేది రావాలి. చూడండి ఇక్కడ చూడండి నేను ఎలా ఉపయోగించాను. రిసీవర్ అడ్రస్ కింద సబ్జెక్ట్ వచ్చింది, సబ్జెక్ట్ కింద డియర్ సార్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి డియర్ సార్ అనేది ఉంది. డియర్ సార్ కింద లైన్లో డియర్ సార్ మిడిల్లోంచి మనం బాడీ ఆఫ్ ద లెటర్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీకు దాంట్లో చెప్పిన విధంగా మూడు రకాలుగా ఉంటాయని చెప్పాను కదా. ఆ మూడు ఏంటంటే ఫస్ట్ మన కోసం మనం దీంట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐ యామ్ సిద్ధు ఆర్ ఐ హ్యావ్ బిన్ స్టడీయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇన్ యువర్ కాలేజ్. నా పేరు సిద్ధు, నేను మీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ అనేది చదువుతున్నాను. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్. నేను మీ యొక్క కైండ్ నోట్స్ తీసుకొస్తున్నాను. అది ఏమిటంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ చెప్పు, నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకనేది లెటర్ రాస్తున్నాం. డ్యూ టు ద మై హెల్త్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీ హెల్త్ కండిషన్ ఫీవరో లేదా సమ్ హెల్త్ ఇష్యూస్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ మై సిస్టర్ మ్యారేజ్ అండ్ సో అకేషన్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో డ్యూ టు దట్ రీజన్ ఐ విల్ బీ అనేబుల్ టు కమ్ టు ద కాలేజ్, లేదా ఐ విల్ బీ అనేబుల్ టు అటెండ్ టు ద డ్యూటీ. బాస్కి అయితే నేను కాలేజీకి కానీ డ్యూటీకి కానీ రాలేకపోతున్నాను. ఫర్ ద నెక్స్ట్ 2 weeks, రాబో 2 వారాలు, వచ్చే 2 వారాల్లో నేను కాలేజీకి కానీ లేదా ఆఫీస్కి కానీ రాలేకపోతున్నాను. ఇక్కడ ఇంకా మీరు చాలా ఎక్కువగా రాసుకోవచ్చు, నేను ప్రిసైజ్ చేసి చిన్నగా రాశాను. సో నేను ఈ కారణం చేత నేను రావటం లేదు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి కంక్లూజన్. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ గ్రాంట్ ద లీవ్, ఐ షల్ బీ గ్రేట్ఫుల్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు లీవ్ అనేది ఇప్పించండి, నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను మీరు లీవ్ ఇప్పిస్తే అని చెప్పేసి మనం ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 3 parts అనేవి దీంట్లో అయిపోయినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజ్ ద లెటర్. ఇక్కడ చూడండి, క్లోజ్ ద లెటర్ వచ్చేసి థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిద్ధు ఆర్ అండ్ లాస్ట్లో సిగ్నేచర్. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ దగ్గర కామా పెట్టాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ దగ్గర కామా పెట్టాం, సిద్ధు ఆర్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాం, అంటే అక్కడితో అయిపోయింది. సో ఫైనల్గా మన లెటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ ఏం చెప్పాం, సెండర్ అడ్రస్, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్. ఇక్కడ చూడండి, సిద్ధు ఆర్ గాంధీనగర్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. సో కామా పెట్టి లాస్ట్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ డేట్ అండ్ ప్లేస్ అనేది కూడా మనం మెన్షన్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి రిసీవర్ అడ్రస్ వచ్చేసి టు ద ప్రిన్సిపల్ అని చెప్పేసి సో కాలేజ్ రాజమండ్రి అని చెప్పేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ చూడండి, అప్లికేషన్ ఫర్ లీవ్. నెక్స్ట్ వచ్చేసి శాల్యుటేషన్ వచ్చేసి డియర్ సార్. దెన్ బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి డియర్ సార్ కింద నుంచి స్టార్ట్ చేయాలి. బాడీ ఆఫ్ ద లెటర్లో 3 parts ఉంటాయని చెప్పాను కదా. మొట్టమొదటిగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లాస్ట్ వచ్చేసి కంక్లూజన్. చూసారు కదా, ఐఎమ్ సిద్ధు ఆర్ ఐ హ్యావ్ బిన్ స్టడీయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇన్ యువర్ కాలేజ్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దాట్. ఇది దేనికైనా ఉపయోగించవచ్చు. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్, ఇది చాలా మర్యాదపూర్వకంగా మనం చెప్తున్నట్టు. డ్యూ టు మై హెల్త్ కండిషన్ ఆర్ మై సిస్టర్ మ్యారేజ్, ఐ విల్ బీ అనేబుల్ టు కమ్ టు ద కాలేజ్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ గ్రాంట్ ద లీవ్, ఐ షల్ బీ గ్రేట్ఫుల్. సో ఇక్కడతో బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజింగ్ ద లెటర్. చూడండి, థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిద్ధు ఆర్ అండ్ సిగ్నేచర్. ఇక్కడ కామా పెట్టి లాస్ట్ని ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. సో ఇవి మెయిన్ రూల్స్ లెటర్ రైటింగ్లో. ఈ 7 rules అనేవి మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. బాడీ ఆఫ్ ద లెటర్ అనేది మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు, బట్ రిమైనింగ్ నేను చెప్పిన రూల్స్ అనేవి డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాలి. సో ఈ వీడియో ద్వారా మీరు ఇంకా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి.
నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.